జై శ్రీ మాతాజీ. సహజ యోగిలందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవాన్ని, ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపాన్ని సమస్త దైవిక శక్తులతో వచ్చి మనందరి హృదయాలు చైతన్య రూపంలో సుఖాసింది కమ్మని ఆత్మపూర్వకమైన అమ్మ, మీ దివ్యమైన శరీరంలో మా హృదయంలో పూజించుకునే మహాభాగ్యం దయచేసి మాకు ప్రసాదం. మీ శరణకమలాలు మా హృదయంలో ఉండటం వల్ల కలిగి నిర్వికల్ప సమాధి స్థితి ఈ ధ్యానంలో ప్రసాదించాల్సిందిగా ఆత్మపూర్వకమైనవి. రెండో అరచేతులు హృదయం దగ్గర ఉంచుకుని అమ్మవారి వైపు చూపి 3 మహామంత్రాలు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామి మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమ. కుండల్ని ఉద్దానపరుచుకుని బంధం తీసుకుంటూ అమ్మ, మీ ప్రేమనే చైతన్యంతో మా 4 వైపులా కింద పైన సర్వకాల సర్వావస్థలు పరిపూర్ణమైన మీ రక్షణలో ఉంచాల్సింది ఆత్మపూర్వకమైన విన్నపం. రెండో అరచేతులు దయామూర్తి అయిన భూమాత మీద భూమాత అంతటికి వ్యాపించే దివ్యమైన శక్తిని ప్రసాదించమని విన్నవించుకుంటూ ఈ మంత్రాలు తీసుకుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమ. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ప్రాతర్నమామి హృది సంస్కృత ఆత్మతత్వం సత్య సుఖం పరమహంస గతి స్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమ నూత సర్వ. ప్రాతర్నం కుండల్ని ఉద్దానపరుచుకుని బంధన తీసుకుంటూ అమ్మ, మా 4 వైపులా కింద పైన సర్వకాల సర్వావస్థలైన మీ ప్రేమని చైతన్యంతో మాకు పరిపూర్ణమైన రక్షణని ప్రసాదించాల్సిందిగా ఆత్మపూర్వకమైన విన్నపం మా అందరి పని. కుండల్ని ఉద్దానపరుచుకుని బంధన తీసుకుంటున్నాం. బంధన తీసుకున్న తర్వాత ఈ ప్రేమనే చైతన్యాన్ని, అమ్మవారి ప్రేమనే చైతన్యాన్ని మన 2 అరచేతుల్లోకి ఆత్మపూర్వకమైన శ్వాసం తెలుసు. అమ్మ, దయచేసి మీ చైతన్యాన్ని మా భౌతిక దేహానికి అంతటికీ కూడా గంగా ప్రవాహంలో వ్యాపింపు చేయని ఆత్మపూర్వకమైన. మరొకసారి భూమాత మీద 2 అరచేతుల నుంచి మూలాధారంలో ఉన్న బిందువు నుంచి విశ్వమహావిష్ణు శివ సాన్నిధ్యాన్ని చేరుతుంది. శివుని యొక్క ప్రారంభ నుంచి శిఖరానికి చేర్చమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని 4 ఓంకారాల ద్వారా పొందుతుంది. శక్తివంతమైన చైతన్యవంతమైన మూలాధార చక్రాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటూ సమస్త శక్తుల్ని మూలాధార మధ్య భాగంలో ముందుగా లంబోదర గణేష్ని కొలుపుకుని సర్వదేవతల అనుగ్రహాన్ని ఈ బీజ మంత్రాల ద్వారా
ఓం లం 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 లం. ఓం వం శం షం సం. ఓం వం శం షం సం. ఓం వం శం షం సం. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమ. మనం మరింత శక్తివంతం చేయమని ఈ బ్రాహ్మణ శక్తిని ఇచ్చాశక్తి ద్వారా తీసుకుని క్రియాశక్తి ద్వారా మూలాధారం వెనక్కి వైపు మూలాధారంలో పూర్ణమైన శక్తాన్ని ఉంచి మనం కొద్ది సమయం ధ్యానంలో అమ్మ దయచేసి విశ్వానికి అంతటికీ కూడా శాంతిని ప్రసాదించి సమతుల్య స్థితిలో ఉంచి శక్తి యుగాన్ని ప్రారంభించమని విన్నవించుకుంటూ దానికోసం అమ్మవారి ముందు గాలిలో చైతన్యపరుస్తూ స్వస్తిని రాజారు. మధ్యలో 4 బిందువుల నుంచి సవి దిశలో కుడియారి చేతులు తిప్పుతూ ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో మనం మన జన్మల కుండలికి నమస్కరించుకుని ఆ దివ్యమైన శక్తిని మనం కుడియారి చేతితో తీసుకుని వచ్చి ఓంకారంతో సహస్రారంలో ఉన్న బ్రహ్మరంధ్రం దగ్గర విశ్వమహాకుండంతో కలిపి ఆత్మ అనే పుష్పాన్ని ఇక్కడ మనం పెడుతూ ఆ అనుభవాన్ని పొందుతాం. మనం ఇక్కడికి వచ్చేటప్పటికి 3.5 చుట్లు కలిగిన ఈ దివ్యమైన శక్తి 7 పీఠాల కదలికతో ఇక్కడ మనకి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని చైతన్య రూపంలో పొందవచ్చు. ఆ అనుభవాన్ని పొందుదాం ఇప్పుడు అమ్మవారి. ఓం 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 ఓం. వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో అమ్మ దయచేసి మా గతానికి సంబంధించిన అన్ని కర్మల నుంచి విముక్తిని ప్రసాదించి ఈ జన్మలో ఉన్న అన్ని బాధల్ని భగవంతునికి వ్యతిరేకమైన శక్తుల్ని మీ అగ్నిస్వరూపంలోకి విలీనం చేసుకుని మమ్మల్ని పూర్తిగా మీ యొక్క రక్షణలో ఉంచమని విన్నవించుకుంటూ ఈ అనుభవాన్ని పొందాం. మూలాధారానికి సహస్రారంతో ఉంటారు. సహస్రారం పైన స్వాహాసదాలతో మనలో ఉన్న భగవంతునికి వ్యతిరేకమైన శక్తిని బయటికి పంపుతారు. ఓం స్వాహా సదా. మన ఉన్నతి కోసం కొద్ది సమయం వేడి చైతన్యాన్ని బయటికి పంపివేస్తూ ధ్యానంలో ఇప్పుడు ప్రథమ శక్తి అయిన మహాకాళి అమ్మవారి మన 4 వైపులా చైతన్య రూపంలో జాగృతి పరచమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని పొందుతారు. ఓం రెండవ శక్తి స్వరూపమైన మహాసరస్వతి అమ్మవారిని ఔషధ రూపంలో వచ్చి అణుకి కణకణానికి ఔషధాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటూ ఆ శక్తిని మనం మన కూర్చున్న 4 వైపులా నలుచెదురుగా 10 దైవిక శక్తుల్ని వ్యతిరేక దిశలో జాగృతి పరచమని విన్నవించు. ఓం 2 అరచేతులు భూమాత మీద అమ్మ ఏడా పింగళ నాడుని సమతుల్యం చేసినందుకు ధన్యవాదాలు. మహోన్నతమైన మీ భగవత్ సామ్రాజ్యంలో ప్రవేశింపచేసి మమ్మల్ని సుషుమ్నా మార్గం నుంచి బ్రహ్మనాడిలో ప్రవేశింపచేసి పరబ్రహ్మ పరమేశ్వరుని పాదపద్మాలకు చేర్చమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని మనం త్రిగుణాత్మిక శక్తిని అమృత రూపంలో వచ్చి 4 దిక్కులో 4 వైపులో కూడా నలుచెదురుగా జాగృతి పరిచి అమృతాన్ని ప్రసాదించమని విన్నాం. ఓం మనం ఈరోజు విశుద్ధి చక్రం మీద ధ్యానం చేయాల్సి
విశుద్ధి పంచేంద్రియాలన్నింటినీ జాగృతి పరిచేసి ఉపచక్రమైన అంశాన్ని కూడా జాగృతి పరుస్తుంది. ఈ దివ్యమైన చక్రం మనకి ఆకాశ తత్వం, మన మెడ వెనక భాగాన్ని పట్టుకుంటే ఆకాశాన్ని స్పర్శ ద్వారా పట్టుకునే అనుభవం మనకి చైతన్య రూపంలో కలుగుతుంది. ఆ అనుభవాన్ని పొందుతూ ఈ దివ్యమైన నామాన్ని తీసుకుని ఓం తమేవ సాక్షాత్ శ్రీ రాధాకృష్ణ 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 సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. అమ్మ దయచేసి మీ అనంతమైన అనుగ్రహం పంచేంద్రియాల్లో ప్రథమందైన మా కళ్ళకి శక్తిని వేస్తారు. ఆ శక్తిని మనం రెండు కళ్ళకి వైబ్రేట్ చేసుకుంటూ మనం మన చెవులకి, మన నాలుకకి, చర్మానికి అంతటికి కూడా శక్తిని ప్రసాదించి మనం విన్నవించుకుంటూ ఓ భగవంతుడా నీవెక్కడని చెప్పని అల్లాహు అక్బర్ మన ఆకాశం చూస్తూ పొంది మన విశుద్ధిలో ఉన్న పూర్తిగా వ్యతిరేకమైన వేడి శక్తుల్ని మనం మన చెవుల ద్వారా బయటకు పంపేద్దాం. ఈ అల్లాహ్ అక్బర్ ద్వారా ఓ భగవంతుడా నీవెక్కడ దాని అర్థం మనం ఆకాశం వైపు చూస్తూ 16 సార్లు మనం అల్లాహ్ అక్బర్ ని ఆత్మపూర్వకంగా ఉచ్చారణ చేస్తాం. ఓం అల్లాహ్ 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 సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. మన చెవుల్లోంచి వేడి చైతన్యం బయటకు వెళ్ళటం మనం గమనించవచ్చు. ఈ అల్లాహు అక్బర్ నామం చెప్పినప్పుడు పూర్తిగా విశుద్ధి చక్రం స్వచ్ఛత చేకూరుస్తుంది. అన్నా చెల్లుల అనుబంధాన్ని మనం ఇక్కడ జాగృతి చేసుకుంటూ సూక్ష్మ శక్తిలో ఉన్న మనకి దీనికి వెన్నని అంతా కూడా దీనికి అప్లై చేస్తూ ఈ క్యాంపర్ను కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. మనం విశుద్ధిని ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటే మనం విశేషమైన అనుభవాన్ని మనం పొందగలుగుతాం. ఇప్పుడు మనం చంద్రకళా స్వరూపాల మీద ధ్యానం చేస్తున్నాము. ఈరోజు 11వ కళాస్వరూపం శ్రీ జ్యోత్స్నా కళ. మనకి పశ్చిమ వైపు కొంచెం భూమికి దిగువగా ఇక్కడ చంద్రుడు ఉండటం జరిగింది. ఆ చంద్రుడి నుంచి మనం ఎడమారి చేతితో శక్తిని తీసుకుని కుడి హృదయంలోకి మనం ఎడమ హృదయంలోకి పంపిస్తే మనం ఈ అనుభవాన్ని పొందుతాం. 11వ కళాస్వరూపం శ్రీ జ్యోత్స్నా కళాస్వరూపం. ఆది దేవత నీల పాటక నిత్య మనం ఈ జ్ఞానాన్ని పొందుతూ ఈ అనుభవాన్ని పొందుతూ కళాస్వరూపాల ద్వారా మన ఆత్మని మరింత కాంతివంతం చేయమని విన్నవించుకుంటూ మనం ఈ అనుభవాన్ని పొందుతాం. సూక్ష్మంగా కళాస్వరూపాలు ఇక్కడ శక్తి మనం కళాస్వరూపాల శక్తిని ఆది దేవత శక్తిని మనం నిర్మల జ్ఞాన జ్యోతిని ప్రకాశించే శక్తిని మన ఎడమ హృదయంలో పూర్తిగా తీసుకుంటూ ये शक्ति होता है निर्मल ज्ञान ज्योति प्रदान करने वाले शक्ति तत्व
సాధకుని అంతరంగంలో ఆత్మజ్యోతిని సంపూర్ణంగా వికాసింపచేసి అజ్ఞాన అంధకారాన్ని తొలగించే ఈ దివ్యమైన శక్తి జ్యోత్న అంటే మనకి तत्व साधक के अंदर आत्मज्योति को पूर्ण रूप से प्रकट करने, अज्ञान से अंधकार को दूर करने वाली शक्ति ज्योत्ना शक्ति। ज्योत्ना అంటే పూర్ణిమ చంద్రుని నిర్మలమైన వెన్నెల। ज्योत्ना का अर्थ क्या है? पूर्णिमा का चंद्र की निर्मल चांद में उनका कांति होती। చంద్రుని యొక్క వెన్నెల ఎలా మనందరినీ సమానంగా తాకుతుందో అలాగే అమ్మవారి కృప కూడా ఎటువంటి భేదము లేకుండా అందరిపై ప్రసరిస్తుంది। जैसे ही चंद्र की चांदनी सबको समान रूप से स्मरण करता है, वैसे ही माता की कृपा भी बिना किसी भेद के सरबर बसती। ఈ జ్యోతి కేవలం వెలుగు కాదు, జ్ఞానము, శాంతి, కరుణ, पवित्रता सम्मेलन। यह ज्योति केवल प्रकाश नहीं है, यह ज्ञान, शांति, करुणा और पवित्रता का संगम है। ఇక నేల పతాక అంటే నీలి పతాకాన్ని ధరించిన దేవి। నేల పతాక अर्थ है नीली पताका धारण करने वाला देव। నీలి రంగు అంతా కూడా ఆకాశానికి ప్రతీక। ఇలా నీలి రంగు అనంత ఆకాశాన్ని ప్రతీక అవుతారు। అది అపారతను, విశాలతను, నిర్మల తత్వాన్ని సూచిస్తుంది। यह अपारता, विशालता और निर्भयता का प्रतीक है। నేల పతాక దేవి సాధకులను సందేశాలను, భయాలను తొలగించి ఆత్మజ్ఞానాన్ని పతాక స్థాయికి ఎగరవేసి గగనంలో మనం నేల पताका देवी साधक के संदेह और भय को दूर करके आत्मज्ञान की पताका फहराती है गगन में। మనకి కాంతి తర్వాత జ్యోత్స్న ఎందుకు? కాంతి के बाद జ్యోత్స్న क्यों आता है? కాంతి సాధకునిలో దైవ తేజస్సుని వెలిగిస్తుంది। కాంతి సాధకునికి అంతర్దైవ తేజస్సు ప్రకాశిస్తారు। జ్యోత్న ఈ తేజస్సును ప్రపంచానికి అంతటికి శాంతిని ప్రసాదిస్తుంది। జ్యోత్న उस तेज को पूरे संसार में शांति के रूप में फैलती है। ఈ స్థితిలో సాధకునికి ఇలా అనుభూతి కలుగుతుంది। ఈ స్థితి में साधक को ऐसा है अनुभव होता है, నా జీవితమే అమ్మవారి కృపకు ఒక సాధనంగా మారింది। मेरे जीवन की माता की कृपा का एक मादिरी बन गया है। ఇదే జ్యోత్న, वही జ్యోత్న है पूर्ण शक्ति। चंद्रुनि का रहस्य, चंद्र का रहस्य इसी प्रकार होता है। పూర్ణిమ చంద్రుని వెన్నెల అందరిపై ఒకే విధంగా ప్రవహిస్తుంది। పూర్ణిమకి चंद्र की चांदनी सब तरफ एक समान रूप से बहिर्मुख है। అలాగే జ్యోత్న కళలో మనసు సంపూర్ణంగా నిర్మలంగా మారుతుంది। ऐसे ही ज्योत्ना कला में मन पूर्ण रूप से निर्मल हो जाता है, ध्यान स्थिर हो जाता है, ధ్యానం స్థిరంగా ఉంటుంది। అంతరంగంలో ఎలాంటి చీకటి మిగలదు। अंतरंग में किसी प्रकार अंधकार नहीं रहता है। सहज में आनंद निरंतर अनुभूति होता है। सहज आनंद का निरंतर अनुभव होता है। అంతర్ముఖ ధ్యానంలో పూర్ణ సింధుని వెన్నెల్లో మన మనసు హృదయం నిండిపోయిందని భావించారు। अपने हृदय के पूर्ण चंद्र की चांदनी से भर और
हुआ अनुभव कीजिए. మనం ఈ వెన్నెల మధ్యలో నీల పతాక దేవి మనకి దర్శనమిస్తారు. మన హృదయంలో తేజస్సుతో దర్శనమిస్తూ ఇలా అనుగ్రహిస్తారు. మనం ఈ స్వప్ चांदनी के मध्य में चंद्रकला देवी दिव्य तेजस पे सबको दर्शन देता हुए करता है. ఈ హృదయంలో వెలిగించిన జ్యోతిని మనం ఎల్లప్పుడూ ఆరనివ్వకూడదు. ఆ हृदय में जली हुआ ज्योति को कभी नहीं बुझ मत दो. ఈ ఈ జ్యోతి ప్రేమ కరుణ జ్ఞానము ప్రపంచం అంతా వ్యాపించనివి. उस ज्योति को प्रेम करुणा और ज्ञान के रूप में पूर्ण संसार में फैल दो. మనం జ్యోత్న సహజంలోకంలో మనం సహజయోగుల్లో మేల్కుంటే సబ్ జ్యోత్న सहजयोगियों में जागृत होते हुए मन निर्मल होता है. మనసు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. मन होता है शांति रहती है. अज्ञान दूर करके ఆత్మవిజ్ఞానం मिलता. అజ్ఞానం అనేది పూర్తిగా తొలగి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రేమ కరుణ సహజ స్వభావాల మారుతాయి. ప్రేమ क्षमा और करुणा सहज स्वभाव बन जाता है. అమ్మవారి సాన్నిధ్యం నిరంతరం అనుభూతం అవుతుంది. माता का सानिध्य निरंतर अनुभव होता है. इప్పటి వరకు अंतर्मुख यात्रा अभी तक अंतर्मुख यात्रा हुआ इस प्रकार. पहला होता है अमृत. మొదటిది అమృత చైతన్యంతో నిండి ఉంటుంది. భూమాత అనుగ్రహం కూడా కలుగు. అమృత చైతన్య దేత. మనద దివ్య మహిమ దేత. మనద రెండవది మనకి దివ్య మహిమను ఇస్తుంది. మనకి పోషణ ఇస్తుంది. దాన్ని పోషిస్తూ ఉంటుంది. సృష్టి తృప్తిని శాంతిని ఇస్తుంది. సృష్టి తృప్తి దేత. పుష్టి బల్ దేత. పుష్టి అనేది బలాన్ని ఇస్తుంది. రతి దివ్య ప్రేమని ఇస్తూ మన హృదయాన్ని విశాలం చేస్తూ. ధృతి దృఢత్వ స్థిర దేత. మనకి స్థిరాన్ని చేస్తుంది. శక్తి కాంతిని మరియు కాలాతీత అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. शशि देता है शांति और कालातीत अनुग्रह. चंद्रिका देता है सर्वव्यापित दैव चैतन्य का अनुभव देता है. మనం చంద్రిక సర్వవ్యాప్తమైన చైతన్యాన్ని అనుభూతిని ఇస్తుంది. కాంతి ఆత్మజ్యోతిని మనలో తేజస్సుగా వికసింపచేస్తూ మన హృదయాన్ని కాంతివంతం చేస్తుంది. కాంతి ఆత్మజ్యోతి का तेज के रूप में विकसित होना. ज्योत्ना निर्मल ज्ञान की चांदनी के रूप में फैलता पूरा विश्व. నిర్మల జ్ఞానం ఈ నిర్మల జ్ఞానం వెన్నెలా ప్రసరించటం విశ్వానికి అంతటికి కూడా శాంతినిస్తూ విశ్వం అంతా వ్యాపిస్తుంది. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. మనం ఇప్పుడు కుడి అరిచేతిని ఎడమ హృదయంలో ఉంచుకుందాం. ఎడమ అరిచేతిని చంద్రుడి వైపు భూమికి దిగువగా ఉంచుతాయి. మనం జ్యోత్న కళాస్వరూపాన్ని ఈ తేజస్సుని అనుభవంలోకి తీసుకుంటూ మన హృదయాన్ని విశాలం చేసుకున్నాం. ఈ నామాన్ని 3 సార్లు ఆత్మపూర్వకంగా ఉచ్చరిస్తూ ఓం తమేవ సాక్షాత్ శ్రీ జ్యోత్న సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ జ్యోత్న సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ జ్యోత్న సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. మనం ఈ దివ్యమైన శక్తిని హృదయంలోనే పొందుతూ నీల పతాక ఈ పతాకాన్ని మనలో దర్శించుకుంటూ ఆకాశం వైపు తీసుకెళ్లే ఈ శక్తిని మన హృదయంలోనే అనుభవపూర్వకంగా పొందు. ఈ నిత్య దేవతల్ని మనం ఆది దేవతని జాగృతి పరుచుకున్నాం. మన హృదయంలో నీల పతాక 3 సార్లు మనం ఆత్మపూర్వకంగా తీసుకుంటూ కుడి అరిచేతిని ఎడమ హృదయంలో ఎడమ అరిచేతిని చంద్రుడు.
ओम तमेव साक्षात् श्री नील पताका साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमो। ओम तमेव साक्षात् श्री नील पताका साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमो। ओम तमेव साक्षात् श्री नील पताका साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमो। ఈ జ్యోత్న కళాస్వరూపాన్ని అమ్మ ఆ రూపంలో మాకు మా హృదయంలో దర్శనాన్ని ప్రసాదించినందుకు శ్రీ ఆదిశక్తి సదాశివ శత సహస్ర కోటి కోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ నీలపటాక స్వరూపాన్ని మనలో మరింత జాగృతి పరిచి హృదయాన్ని విశాలం చేసినందుకు సమస్త దేవీ దేవతలకి పంచమహాభూతాలు సూర్యశని ఆదిశక్తి సదాశివులకి శత సహస్ర కోటి కోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు మన హృదయ కమలాన్ని విశాలం చేసి హృదయంలోనే విశ్వాన్ని అంతటినీ దర్శింపచేసి పరబ్రహ్మ పరమేశ్వరిని పాదపద్మాలకి ధ్యానంలో చేర్చాల్సిందిగా అమ్మవారికి విన్నవించుకుంటూ అమ్మ మీ మధురమైన వాక్కు మహోన్నతమైనది, మీ వాక్కు శ్రవణం ద్వారా మరింతమైన ఉన్నతమైన ధ్యాన స్థితిలో మా అందరి ఆత్మల్ని చేర్చాల్సిందిగా పరబ్రహ్మ పరమేశ్వరిని పాదపద్మాలకు చేర్చాల్సిందిగా ఆత్మపూర్వకమైన విన్నపం. జై శ్రీ మాతాజీ. నైస్ డే. గాడ్ బ్లెస్. మనం అమ్మవారి అమృత వాక్యం విందాం. జై శ్రీ మాతాజీ. और उससे ऊपर का जो चक्र है बहुत ही महत्वपूर्ण है। इसको विशुद्धि चक्र कहते हैं, जो कंठ में यहाँ पीछे में होता है। जबकि मनुष्य ने अपनी गर्दन उठा ली तब ये चक्र स्थित हुआ है। ये श्री कृष्ण का चक्र है, राधा कृष्ण, ये विराट का चक्र, ये विराट पूरा की पूरा विराट बना है। इस सारे विराट में आप छोटे छोटे एक सेल हैं, लेकिन अभी तक आपको अंदाज नहीं है कि आप एक छोटे सेल हैं और वो बड़ा सेल है। जिस वक्त आप पार हो जाते हैं तब आपका कनेक्शन उससे जुड़ जाता है, आप भी विराट हो जाते हैं। ये विराट का चक्र बहुत ही महत्वपूर्ण है। इसकी दो साइड है, लेफ्ट और राइट साइड। राइट साइड में राजसिक माने जिसको हम कह सकते हैं कि राइट साइड जिसकी पकड़ती है उसे रुक्मिणी जी और श्री कृष्ण का ध्यान करना चाहिए, और जिसकी लेफ्ट साइड पकड़ती है उसको विष्णु माया का करना चाहिए। माने ये कि जो राजकारण में लोग झूठ बोलते हैं उनका राइट साइड बहुत ज्यादा पकड़ेगा, और लेफ्ट जिसका पकड़ता है उसको ये कि उसको माँ बहन का अक्ल नहीं होती। लेफ्ट की शुद्धि वाले को माँ कौन बहन कौन जिसको अक्ल नहीं होती है उसका पकड़ता है। हर एक औरत को जरूरी देखना चाहिए, गया उसका लेफ्ट की शुद्धि जरूर पकड़ेगा। या जो आदमी अपने को बहुत गिल्टी महसूस करता है, अरे मैंने तो ये भी दोष कर दिया, हर समय रोते रहना, उसका भी पकड़ता है। मैं बड़ा दोषी हूं, उसका भी पकड़ता है। ऐसे अनेक चीजें हैं। और फिजिकल इसमें जिसको जुकाम हो जाए, सर्दी हो जाए, उसका राइट साइड पकड़ता है। इसी से ब्रोंकस वगैरह जो चीजें हैं उसकी बीमारियां चलती, या मंत्रों का उच्चार करने से ये चक्र हमेशा पकड़ता है। जैसे हरे रामा हरे कृष्णा वाले हैं, उनको कैंसर ऑफ द थ्रोट लिखा हुआ है, तो अभी आएंगे मेरे पास, आते हैं, उसको कैंसर ऑफ द थ्रोट होता है। गलत अनधिकार मंत्र बोलने से कैंसर ऑफ द थ्रोट होता है। उससे ऊपर का जो चक्र है, कृष्ण के चक्र के बारे में जितना कहो सो कम है। इसकी 16 सबप्लेक्सेस हैं, और जो 16,000 उनकी बीवियां थी वो उनकी 16,000 नाड़ियां थी जिन्होंने जन्म लिया था संसार में। बहुत बड़ी चीज है। कृष्ण को बताने के लिए एक बार पूरा लेक्चर दूंगी, फिर बताऊंगी कृष्ण के बारे में। विष्णु का कृष्ण रूप जब यहाँ हो जाता है तो आपका विराट का संबंध हो जाता है। इसलिए हम जब तक ऐसे हाथ नहीं करते आप पार नहीं हो सकते। आप संबंध विराट से हो रहा है, हाथ से, क्योंकि यहाँ पर वही चक्र संबंधित होता है। और जब आप दूसरों पे हाथ चलाते हैं तो विराट खुश होते हैं, दूसरों का भी संबंध विराट से होता है, हाथों से ही होता है। उसके बाद ये चक्र है बहुत महत्वपूर्ण है, जो कि ईगो और सुपर ईगो दोनों को ही कंट्रोल करता है।
हालांकि ईगो और सुपर ईगो दोनों ही यहीं से विशुद्धि से ही शुरू होते हैं, पर कंट्रोल किया जाता है आज्ञा चक्र से, बहुत ही महत्वपूर्ण है। ये हमारे अंदर सूर्य तत्व है, या कहना चाहिए कि ये हमारे अंदर में तेज तत्व है, तेजस्विता इससे आती है। इसलिए माथा हमेशा खुला रखना चाहिए, आदमी का माथा हमेशा खुला रहना चाहिए। आजकल फैशन चली कि ये बंद करो, ये सब मूर्खपना की निशानी तो नहीं है, लेकिन ये भूतपना की निशानी। भूत लोग के ऐसे ही बाल होते हैं, आपने देखा होगा कभी भूत का चित्र कोई बनावे तो ऐसे ही बाल होते हैं। भूत बन के घूमने से भूत ही आएंगे? अरे भाई, भूत को भी भूत में ही तो बैठेगा। आज्ञा चक्र की जो पकड़ होती है वो इस तरह के लोगों से आते जो बालों का झुपका बना के घूमते हैं। बाल हमेशा साफ रखने चाहिए, माथा हमेशा खुला रखना चाहिए। और ये माथा बड़ी भारी चीज है, इतनी बड़ी चीज है, इसको सबके सामने झुकाना नहीं चाहिए। बहुत से लोग जाते हैं और माथा झुकाते हैं किसी भी गुरु के सामने। इसको, इस पेशानी को किसी के सामने नहीं झुकाना चाहिए। जब तक तुम कुछ उससे पाने लो कभी नहीं झुकाना चाहिए। इसीलिए मैं कहती हूँ कि पार हो जाओ फिर मेरे पैर पे आओ, इसे झगड़ा नहीं। लेकिन तुम लोग को शौक है पैर पे आने का, तो मैं क्या करूं? माथा उसी के वहां झुकना चाहिए जहां परमात्मा का वास है, नहीं तो कहीं भी माथा नहीं झुकाना चाहिए। सबने यही बताया है हमको। तो देखो कोई भी आया उसी के चरण में, सिवाय अपने माँ बाप और बड़े बुजुर्गों के, सबके सामने माथा झुकाने की जरूरत नहीं। लेकिन ये गुरु घंटालों के वजह से तो समझ में नहीं आता कहाँ लोग माथा झुकाते चलते हैं। और अगर ये पकड़ गया ना चक्र तो बहुत मुश्किल से ठीक होता है आज्ञा चक्र, क्योंकि इस पे विराजते हैं महाविष्णु, जो कि कृष्ण के पुत्र हैं और जिन्होंने संसार में अवतार लिया है। उनका नाम है जीसस क्राइस्ट। जो क्रॉस है वो यही क्रॉस है, इसको उन्होंने लांग दिया। वो संसार में आकर के उन्होंने कृष्ण की बात सिद्ध कर दी। नैनम छिदंती शस्त्राणी नैनम दहति पावक। कृष्ण ने कहा कि ये जो आत्म स्वरूप है ये किसी भी चीज से नष्ट नहीं होता है। उसकी सिद्धता ईसा मसीह ने अपने जिंदगी में पुनरुत्थान करके, रिजरेक्शन करके सिद्ध कर दी। ईसा मसीह ये ईसाइयों का नहीं है, अपना ही है, सबका ही है, किसी ने ठेका नहीं ले रखा। और इसका मंत्र जो है, जो लॉर्ड्स प्रेयर है, इसका मंत्र है। और आज्ञा चक्र को ही ज्यादातर लोग छूते हैं। ये दुष्ट लोग जितने भी हैं, ईसा मसीह को पहले खत्म करो, क्योंकि उससे बढ़कर कोई भी जाज्वल्य देवता आज तक संसार में नहीं हो, क्योंकि ये गणेश जी का तत्व है। गणेश साक्षात है। पीछे में गणेश है तो सामने में ये है। एक ही रुपये के दो हिस्से गणेश का स्वरूप है, क्योंकि गणेश से बढ़ के तो कोई देवता है ही नहीं। तो सब लोग इसी को पहले खराब करते हैं। चलो आज्ञा पे ही हाथ लगाओ, जिसको देखो वो गुरु गणेश को छूता है। किसी को भी अपने आज्ञा पे हाथ मत लगाने देना। जब तक पार नहीं हो जाओगे तुम समझोगे नहीं, बड़ी टेरेबल चीज है ये आज्ञा चक्र। यहाँ पर है, इसकी माँ जो थी, जिसको हम मेरी कहते हैं, ये राधा जी है। ये है कि नहीं है, इसकी पहचान ये है कि तुम जो पार हो गए पूछो, माँ कह रही है सच है कि नहीं, देखो वाइब्रेशन कितने आ रहे। मैं एक एक चीज सत्य कहती हूँ, उसी से तो वाइब्रेशन आ रहे थे, सत्य के वाइब्रेशंस तुम्हें दे रहे हैं। राधा जी स्वयं ही थी वो, लेकिन वो उस वक्त कुछ बोली नहीं। ईसा मसीह ने भी अपने माँ के लिए कुछ नहीं कहा, उसको होली घोस्ट कहते थे। आदिशक्ति थी। आदिशक्ति और होली घोस्ट दोनों एक चीज है, पर उन्होंने नहीं कहा कि मेरी माँ होली घोस्ट है, नहीं तो उसी को क्रूस पे चढ़ा देते। तो फिर कोई वो चुप रहने वाला था, वो लेकर के मारता था। बहुत शक्तिशाली है और उसी का अवतरण आने वाला है, जो कि यहाँ पर और यहाँ पर बुद्ध और महावीर है हमारे माथे में, यहाँ पर बैठे हुए हैं। बुद्ध और महावीर ये कोई नहीं दूसरे हैं, बट लव और कुश जिसको आप कहते हैं, इनका नाम लव और कुश है। वही अनेक बार अपने संसार में जन्म लेते हैं। वही बुद्ध और महावीर के नाम से इस संसार में आए। वो भी अवतरण ही एक है, समझ लीजिए, मनुष्य से अवतरण होने वाले एक विशेष जीव है। उन्होंने आके संसार में अहिंसा का प्रचार किया, पर इस तरह का अहिंसा नहीं जैसे जैन लोग करते हैं कि खटमल को पालो और मच्छर को पालो। तो फिर उन्होंने कहा कि फिर से जन्म लो बाबा, इन्होंने क्या तमाशा कर दिया। तो फिर उन्होंने जन्म लिया हसन और हुसैन के नाम से। उनकी माँ जो थी वो वही सीता जी थी,
वही जानकी थी, वही राधा थी, जिसको फातिमा भी कहते हैं। और उनका स्थान यहाँ लेफ्ट नाभि में होता है। हजरत अली भी एक बहुत बड़ी हस्ती है, उनका नाम लिए बगैर लेफ्ट नाभि नहीं था। हजरत अली एक ही अवतरण है ब्रह्मदेव का, वो है हजरत अली। अभी काहे का झगड़ा लेकर बैठे? तेहरान में ये लोग बड़ी बात कर रहे हैं ना, जिसकी बात कर रहे हैं उसकी मैं बात कर रही, पर इन गधों को कुछ मालूम है किसकी बात कर रहे हैं? कितनी प्रचंड शक्ति थी वो, तो किस चीज को लेके झगड़ा कर रहे हो? और आपस ही में उनके झगड़े हैं। इस शक्ति के बाद ये महालक्ष्मी की शक्ति है। मेरी का रूप महालक्ष्मी का है, और उस शक्ति के सहारे ही ईसा मसीह संसार में आए। उसके बाद ईसा मसीह को जब इन लोगों ने क्रूस पे चढ़ा दिया, उसके बाद उनका पुनरुत्थान हुआ। उसके बाद वो अपने हिंदुस्तान में कश्मीर में आके रहे, और उनकी माँ भी वहाँ आके रही, और वहीं उनकी मृत्यु हुई है और वहीं वो रहे। तो अब इसको लेके 50 झगड़े, पर किसी को असलियत का पता नहीं। उसके बाद अब आखिरी विष्णु जी का अवतरण, जिसको माना जाता है कल की अवतरण माना जाता है, वो आने वाला है। उससे पहले ही मैं आई हूँ जरा संभालने के लिए सब, क्योंकि वो तो आ रहा है 11 रुद्र लेके। रुद्र माने डिस्ट्रक्टिव पावर, विनाशकारी शक्ति, विध्वंसकारी शक्ति। 11, एक नहीं, 2 नहीं, 11 विध्वंसकारी शक्ति लेकर के वो आएगा संसार में कल की। आने वाला, उसमें कोई शंका नहीं। उससे पहले मैं आई हूं, क्योंकि पहले तुमको पार तो करा ही दो, धर्म के बारे में बिल्कुल कन्विंस करा ही दो, पूरी तरह से परमात्मा की पहचान करा ही दो, जितने बच सकते हैं बचा ही लो भव सागर से, क्योंकि बेटे तो अपने ही है ना। परमात्मा ने जब तुमको बनाया तो वो क्या तुमको मिटाने के लिए थोड़ी बनाया, कि तुम्हारा नाश करने को नहीं बनाया, अपने प्रेम में बनाया है। इसीलिए मैं संसार में आई हूँ कि तुम लोगों को इनके बारे में सब बताऊं, और ये चीज हो जाए, और उसके बाद कल की आने वाले हैं। इसीलिए मैं कहती हूँ कि तुमको पाचारण है, तुम्हारा स्वागत है परमेश्वर के राज्य में, आओ वहां स्थित हो जाओ, क्योंकि कल की आने वाला है। वो आएगा, उससे कोई आर्गुमेंट नहीं चलने वाला, वो आपकी कुंडली नहीं उठाने वाला, वो जाज्वल्य है। इसलिए आप लोग अपना अपना ठीक कर लो मामला, हम पूरी मेहनत करने को तैयार हैं। ईसा मसीह ने कहा है कि मेरे खिलाफ आपने कुछ कहा तो चलेगा, लेकिन आदि शक्ति के खिलाफ, होली स्पिरिट के खिलाफ तुमने अगर कुछ कहा है तो कोई माफी नहीं होने वाली, इसलिए संभल के। वो जब आए, उन्होंने कहा कि मैं भगवान का बेटा हूं, तो लोगों ने उनको क्रूस पे चढ़ा दिया। कोई पूछता है मुझसे, माँ आप क्या है, आप कैसे, इतना कैसे होता है, एकदम से कुंडलिनी कैसे चढ़ जाती है? जिनको मालूम है उनको मालूम है। तो मैं उनसे कहती मेरे से मत पूछो, अपना जानो, पेपर वेपर में कुछ मत लिखो इस मामले में, तो अपने आप से जानो। क्योंकि मैं कहूँ मैं कुछ हूँ और तुमने उसमें बदतमीजी कर दी या कोई गलत बात कह दी तो पकड़े जाओगे, तो मेरे को नहीं कहने, पहले समझ लो बात, श्रद्धा पूर्वक इसे पालो, उसके बाद जो होना देखे जाएगा। सारे 7 चक्रों का जो वर्णन बताया तुमको सर्वसाधारण तरीके से, तो कितना बड़ा विस्तार है, उसको गहराई से बाद में बताती रहूंगी, हमेशा अभी तो हुई नहीं यहाँ पर, लेकिन आप आना और उसको पालो। अभी तक जो भी धर्म की व्याख्या हुई है और अधर्म की व्याख्या हुई है, उसको, उसका पड़ताल लो, उसको जानो। एक्चुअलाइजेशन है, इसमें कोई भी बात मैंने ऐसी नहीं बताई जिसको मैं सिद्ध करके नहीं बताऊं। हर एक चीज मैं सिद्ध करके आपको बता सकती, और आप देख सकते हैं कि मैंने एक भी बात झूठ नहीं बताई है, और इतना ही मैंने परम सत्य बताया, और ऐसे ऐसे गुह्य से गुह्यतर बातें, गुप्त से गुप्ततर बातें बताई हैं जो कभी बताई नहीं जाती थी, और सब बताऊंगी हर एक बात। पर थोड़ा अपना तबका बढ़ाते जाओ और धीरे धीरे इसमें समावेश हो जाए, तो आप लोग खुद ही हजारों लोगों को ठीक कर सकते हैं, पार कर सकते हैं, कहां से कहां पहुंचा। अगले हफ्ते हमारे पास अभी कोई भी नहीं है, हमारे पास चावल नहीं है,
गेहूं नहीं है, गैस लाने के लिए पैसा नहीं है,